అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఎట్టకేలకు వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత చాలా మంది ఎదురు చూసినటువంటి వ్యక్తి ఎవరై అంటే కొడాలి నాని. కొడాలి నాని ఎక్కడున్నాడు, వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో మాట్లాడతాడు అనుకున్నటువంటి వ్యక్తి ఇంకా కనపడలేదేంటి అన్నటువంటి ప్రశ్నలకి ఈరోజు సమాధానం దొరికింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ములాఖాత్ ద్వారా వల్లభనేని వంశీని కలవడానికి విజయవాడకు వచ్చినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఈ కొడాలి నాని అయితే ప్రత్యక్షం జరిగింది. అయితే కొడాలి నాని పరిస్థితి ఏంటి, ఏం మాట్లాడాడు అనే విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత ఎక్కువగా ఎదురు చూసినటువంటి వ్యక్తి ఎవరంటే కొడాలి నాని. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అసలు కొడాలి నాని ఏమైపోయాడు, స్పందించట్లేదు ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి అనుకున్నటువంటి వారందరికీ ఈరోజు ఒక్కసారిగా సడన్గా మీడియాలో ప్రత్యక్షమయ్యాడు. కొంతమంది మీడియా మిత్రులు ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించినటువంటి నేపథ్యంలో అసలు కనపడట్లేంటి, భయపడ్డారా అనే ప్రశ్నలకు ఆయన ఎన్నో సమాధానాలు ఇచ్చాడు. మొత్తంగా ఆయన పరిస్థితి ఏమంటారు, ఇప్పుడు ఆయన గురించి మీరే ఏమంటారు? అంటే చాలా రోజుల తర్వాత కనపడమే కానివ్వండి, ఆయనకి మీద ఉన్న కేసులు ఉన్నాయి. ఆయనకి కూడా అంటే లిక్కర్ గోడౌన్స్ బలవంతంగా ఖాళీ చేయించడం, సో వాళ్ళది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది. ఇంకొకటేమో టిట్కోలో ఆ కేసు ఉంది, టిట్కోలో ఇది చేయటం. ఇంకొకటేమో వాలంటీర్ని బలవంతంగా రాజీనామాలు చేయించడం. ఇవన్నీ ఆయన మీద ఉన్నాయి. ఇంకా తెలిసిందే రేషన్ బియ్యాలలో జరిగిన అవకతవకలే కానివ్వండి, ఇవన్నీ కూడా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే జగనన్న ఏదైతే గైడెన్స్ ఇచ్చాడో అది గుడ్డిగా ఫాలో అయిపోయాడు. ఎందుకంటే ఆయనకు మినిస్టర్ కావాలి, నేను మినిస్టర్గా ఉండాలి, నేను కొనసాగాలంటే నేను జగన్ గారు ఇచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో అది నేను ఫాలో అయిపోవాలి, ఎవరిని తిట్టమంటే వాళ్ళని తిట్టాలి, ఎవరిని మాట్లాడమంటే వాళ్ళని మాట్లాడాలి, అది ఆయన ప్లాను. సో దాని ప్రకారం ఆయన ఫాలో అయిపోయాడు. సరే, ఇన్ని రోజులు మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ అధికారం ఎప్పుడైతే తెలుగుదేశంకి వచ్చిందో, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందో, అప్పటి నుంచి చూస్తే ఆయన నోరు కొంచెం తగ్గిందనే అనిపించింది. అప్పటి వరకు ఉన్న బూతులే కానివ్వండి, అవే కానివ్వండి, ఫ్రీక్వెంట్గా ప్రెస్ మీట్లు పెట్టడం, నోటుకొచ్చినట్టు మాట్లాడటం, ఇవన్నీ చేసేవాడు గతంలో. అయితే అవన్నీ కూడా తగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఎవరు అట్లాంటివి ఏమీ చేయట్లేదు. కారణం ఏంటంటారు? కారణం అంటే రియాలిటీకి వచ్చాడు, రియాలిటీలోకి వచ్చాడు. అంటే గతంలో ఊహల్లో విహరించాడు, ఇప్పుడు రియాలిటీకి వచ్చాడు. ఆ రియాలిటీకి వచ్చిన దాని మూలనే ఇప్పుడు తెలుస్తుంది ఆయనకి. మనం ఇంతకు మించి మాట్లాడితే ఇప్పటి వరకు చేసిన వాటిల్లోనే మనం ఇరుక్కొని ఉన్నాం, ఇంతకు మించి చేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసింది. అది కూడా కాకుండా ఎవరిని గురించి కూడా, ఇప్పుడు వంశీ గారిని గురించి ఎక్కడైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడా? గత 2-3 రోజులుగా ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదు. అక్రమ అరెస్ట్ అని అంటమో ఇంకోటో ఏది కూడా ఆయనకి ఫేవర్గా కూడా బయట రాలా. ఈరోజు జగన్ గారు వచ్చారని చెప్పి బయట వచ్చాడంటే ఇంకా అధ్యక్షుడు వచ్చాడనో, ఆ పార్టీలో మనుగడ సాగించాలనో వచ్చి ఉంటాడు. సరే, వచ్చినా కూడా అక్కడ ఆయన మాట్లాడిన విధానం చూసుకుంటే ఆయనకి ఎందుకు మీరు ఇన్ని రోజులు కనపడలేదు, ఇన్ని రోజులు మాట్లాడలేదంటే నా పోస్ట్ లేదు కదా అని అంటాం. అంటే పోస్టు అనేది నిన్ను అక్కడ నీకు నువ్వు ఎమ్మెల్యేగా గతంలో చేసావు, ఇప్పటికి 3 పర్యాల దాకా గెలిచినట్టున్నాడు. అట్లాంటప్పుడు నాకు అక్కడ ఇంపార్టెంట్ లేదు, నేను అందుకే మాట్లాడను అన్నట్టు చెప్తున్నాడు. అంటే నీకే తెలుస్తుందా ఇంపార్టెంట్ లేదనేది? ఇప్పుడు ఆయనకే అర్థమవుతుందా పార్టీలో ఇంపార్టెంట్ లేదనేది? ఓకే, పార్టీలో అన్నాడా లేకపోతే ప్రజల్లో అన్నాడు అంటారా? 2 రకాలుగా. ప్రజల్లో అనేది ఓపెన్గా అందరికీ తెలిసిపోయింది. ఓడిపోతే ఇంకా ప్రజల్లో ఇంపార్టెంట్ లేదన్నట్టే కదా. ఇప్పుడు అది కాదు, ఓడిపోయినా గెలిచిన కూడా రాజకీయ నాయకులు అంటే ప్రజలకి సేవ చేయడం కోసం రాజకీయాల్లో ఉంటారు. గతంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఎవరైనా జనసేన కావచ్చు, ఓడిపోయినప్పటికీ ప్రజల్లో ఎంత బలంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో ముందున్నారు. మరి ఆ రోల్ ఎందుకని కొడాలి నాని గారు తీసుకోవట్లేదు అంటారు? అంటే ఇక్కడ ఒక్కటే వాళ్ళ ఉద్దేశం ఎట్లా ఉందంటే, నేను ఓడిపోయినా ప్రజలతో ఉండాల్సిన పని లేదని అనుకుంటున్నట్టే ఉన్నాడు ఆయన. ఓకే, ఇంకా రాజకీయం ఆయనకి తెలిసిపోయింది, రాజకీయాలు ఇంకా నా పరిస్థితి శూన్యం. ఎందుకంటే ఒకటి హెల్త్ అనేది కొంచెం తగ్గినట్టు ఉంది, ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. ఇంకొకటి ఏమిటంటే ప్రజల్లో వ్యతిరేకత తారాస్థాయికి వచ్చింది. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక మ్యూచువల్ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు, అటు ఇటుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళ ఫ్యామిలీ రిలేషన్సే అవ్వచ్చు, మ్యూచువల్ బిజినెస్ మ్యాన్సే అవ్వచ్చు, ఇట్లా కొంతమంది మ్యూచువల్గా ఉండేవాళ్ళు వాళ్ళు కూడా ఆయన్ని ఆదరించట్లేదు. సో వాళ్ళు కూడా ఆయన పక్కకు పెట్టేసేశారు. పార్టీలో కూడా ఎలా అయిందంటే కొంతమంది నోరు దురుసుతనం మూలానే ఈరోజు ఈ పార్టీ ఈ స్థాయిలో ఘోరంగా ఓటమి అయిందనేది కొంతమంది అభిప్రాయం, వైసీపీ వాళ్ళు కూడా. ఈ రోజున కొడాలి నాని కావచ్చు, వంశీ కానివచ్చు, రోజా కావచ్చు,
ద్వారంపూడి కావచ్చు, దూరంపూడి కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, ఇలాంటి వాళ్ళ నోరు దురుసు మూలానే ఈరోజు పార్టీ ఈ స్థాయిలో వ్యతిరేకత అనేది కూడగట్టుకునింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలిసి తెలియని మాటలు, అంటే ఆయన నిజంగా తీసుకోవాల్సి వస్తే ఒక మాట, ఆయనకు అవగాహన లేని సీఎం కిందే మనం తీసుకోవాలి. ఆయన ప్రతిదీ కూడా ఇప్పుడు లోపల ఇన్సిడెంట్లు కూడా పేజీ చూసి చదువుతున్నాడంటే అర్థమవుతుంది కదా. అక్కడ వెళ్ళినప్పుడు ఆయన ప్రాబ్లం ఏంటి అనేది ఒక అవగాహన ఉంటుంది కదా. సో అది కూడా పేజీ చూసి చదువుతున్నారు అని అన్నప్పుడు ఆయనకి నిజంగా రాజకీయాల మీద 5 ఏళ్ళు ఎలా సీఎం చేశారో ఏం చేశారో కానీ తెలియట్లేదు. కానీ ఎంత కూడా అవగాహన లేనట్టే కనపడుతుంది. చైల్డిష్ మెంటాలిటీ లాగా ఆయన మాట్లాడిన మాటలే కానివ్వండి, ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలే కానివ్వండి, అక్కడ ఆయన అది కూడా చూసి చదవటం కానివ్వండి, ఆ పేజీ అవన్నీ చూస్తుంటే అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇవన్నీ కొంచెం నాని గారికి అయితే భయం అనేది స్టార్ట్ అయ్యింది. అంటే దేనివల్ల అంటారా భయం? ఇప్పుడు కేసులు ఉన్నాయిగా, ఇప్పుడు అధికారం వాళ్ళది, అధికారం ఉన్నన్ని రోజులు ఎలా ఉంటుంది, మేము అధికారంలో ఉన్నాం ఏం చేసినా చెల్లుబడుతుంది అంటారు. అధికారం కోల్పోయినప్పుడే కదా పోలీసులు ఆన్ డ్యూటీ ఉంటారు. సో వాళ్ళకి అవకాశం వచ్చే వరకు వెయిట్ చేస్తారు, ఉన్న కంప్లైంట్లన్నీ తిరగదోడతారు. సో ఒకటి ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం తీసుకున్న ఒక కంప్లైంట్ ఒకసారి కోర్టుకి వెళ్ళాల్సిన టైం అనేది ఒకటి వస్తుంది. సరే ఒక కంప్లైంట్ ఫైల్ చేసినాక దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. ఎన్ని రోజులు పెండింగ్ అయితే పెట్టలేరు, ఏదో తాత్కాలికంగా కొద్ది రోజులు పెండింగ్ పెట్టగలుగుతారు, కానీ మళ్ళీ యాక్షన్ తీసుకోవాల్సిన ఇది ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. సో అందుకని 3 కేసులు అయినా పెట్టండి, 30 కేసులు అయినా పెట్టండి, ఏమైనా చేయండి, నాకేం భయం అని అంటూ మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకి ఎవరికైనా కూడా ఒక హత్య చేసినాడు ఇంకొక హత్య చేస్తాడు. ఆల్రెడీ ఒక క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్న వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. ఒకదానికైనా ఒకే శిక్ష, 2 చేస్తే ఒకటే, 3 చేస్తే ఒకటే అనేటట్టే ఉంటారు. సో ఒకసారి నేరస్తుడిగా ముద్రపడి ఒక్కసారి కేసు ఇదైన వాళ్ళకి మళ్ళీ ప్రొలాంగ్ చేసుకుంటే వచ్చింది ఏంటి, ప్రాబ్లం ఏంటి? సో ఒకసారి మనం చూసాం దాన్ని, ఏదైనా ఒకసారి చవి చూశాడు కదా, ఇంకా నెక్స్ట్ అదేలాగానే ఉంటుంది. అయితే ఇప్పుడు కొడాలి అని నెక్స్ట్ అరెస్ట్ అని చెప్పేసి వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. దాని గురించి మీరే ఉంటారు? ఖచ్చితంగా ఆయన మీద ఉండే కేసులు అయితే ఉన్నాయి కాబట్టి వాటి యాక్షన్ అనేది ఇప్పుడు ఎవ్వరు కూడా దాన్ని, నేను అదే చెప్పింది ఇప్పుడు కూడా, ఇంతకుముందు కూడా, ఏది కూడా పెండింగ్ అనేది కొద్ది రోజుల వరకే తాత్కాలికం. సో నెక్స్ట్ అనేది ఉండదు. అదేలాగా ఇప్పుడు నాని గారి విషయం కూడా అదే నడుస్తుంది. కేసులు అనేది కంటిన్యూ అవుతూ ఉంటాయి, అది ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. సో ఇంకా ఏమైనా అంటే కొన్ని కేసుల వరకే ఉన్నాయి, కానీ ఇంకెవరు పెట్టే వాళ్ళు కూడా ఉండొచ్చు. అంటే మనం చూసుకుంటే ఆయన రేషన్ బియ్యాలు కానివ్వండి, అవన్నీ కూడా ఇంకా బయటకు వస్తారు. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు బయట వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆయన మీద కేసులు అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది కూడా తొందరలోనే యాక్షన్ ఉంటుందని అనిపిస్తుంది. అది ఎందుకంటే మనకన్నా కూడా ఆ కేసు తీవ్రత ఏంటనేది ఆయనకే తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకి తెలుసు కదా, ఆయన చేసిన తప్పులు ఏంటి, ఆయన చేసిన మంచి ఏంటనేది ఆయనకే తెలుసు కాబట్టి, ఆ తీవ్రత ఏంటనేది ఆయనకే తెలుసు కాబట్టి, ఆయన బిఫోర్ ఆయన భయపడేది, ఆయన ఇచ్చేసేది చూస్తే ఆయన చూసే మనకు అర్థమవుతుంది, ఓ చాలా తీవ్రతగా ఉంది అనేది మనకి ఇప్పుడు ఆయన చూసే మనకు తెలుసుకుంటున్నాం. ఓకే, చూద్దాం మేడం మరి కొడాలి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.